నీరు తాగడం శరీరానికి ఎంతో అవసరం. అందుకే డాక్టర్లు ప్రతి ఒక్కరిని బాగా నీళ్లు తాగాలని చెబుతూ ఉంటారు. అయితే నీరు మానేసిన ఓ యువతి చివరికి తీవ్ర అనారోగ్యానికి గురైంది. నీటిని మానేసి దానికి బదులు టీ, జ్యూస్లు, ఆల్కహాల్ సేవించింది. అయితే ఆ 20 ఏళ్ల యువతి అస్వస్థతకు గురైంది. దీంతో హాస్పిటల్కి తరలించగా కిడ్నీలో రాళ్లు ఏర్పడినట్లు గుర్తించారు. అనంతరం ఆపరేషన్ చేసి ఆమె కిడ్నీల నుంచి ఏకంగా 300 రాళ్లను తొలగించారు. ప్రస్తుతం ఆ యువతి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటన తైవాన్లో చోటు చేసుకుంది. తైవాన్కు చెందిన 20 ఏళ్ల జియావో అనే యువతికి మంచినీళ్లు తాగడం ఇష్టం లేదు. దీంతో ఆమె బబుల్ టీ, ఫ్రూట్ జ్యూస్, ఆల్కహాల్ వంటి పానీయాలు సేవించేది. అయితే జియావో గత కొన్నేళ్లుగా నీటికి బదులు ఇలాంటి డ్రింక్స్ మాత్రమే తాగుతుంది. ఈ క్రమంలోనే మంచినీరు తాగకపోవడం వల్ల ఆమె చాలా కాలంగా డీహైడ్రేషన్ సమస్యతో బాధపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల జ్వరం, తీవ్రమైన వెన్నునొప్పితో అవస్థ పడుతుండటంతో జియావోను స్థానికంగా ఉన్న చిమేయి హాస్పిటల్లో ఆమె కుటుంబ సభ్యులు చేర్పించారు. జియావోకు పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వాటి ఫలితాలు చూసి షాక్ అయ్యారు. అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా ఆమె కుడి కిడ్నీలో దాదాపుగా 300 రాళ్లు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. 5 మిల్లీమీటర్ల నుంచి 2 సెంటీమీటర్ల మందం ఉన్న రాళ్లను స్కానింగ్లో గుర్తించారు. దీంతో పాటు జియావో శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య ఎక్కువగా ఉందని రక్త పరీక్షలో తేలింది. దీంతో ఆమెకు పెర్క్యూటేనియస్ నెఫ్రోలిథోటమీ సర్జరీ నిర్వహించారు. 2 గంటల పాటు నిర్వహించిన ఆ ఆపరేషన్లో ఆమె కిడ్నీ నుంచి దాదాపు 300 రాళ్లను డాక్టర్లు బయటికి తీశారు. ఆపరేషన్ తర్వాత జియావో క్రమంగా కొన్ని రోజులకు కోలుకొని ఇటీవల హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి చేరినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ పరిస్థితికి కారణం నీరు తాగకపోవడమే అని జియోకు ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్ లీమ్ చయాంగ్ వెల్లడించారు. నీటికి బదులుగా స్వీట్ డ్రింక్స్ తాగడంతో ఆమె కిడ్నీలో ఖనిజాలు పేరుకుపోయినట్లు తెలిపారు. బబుల్ టీ, ఫ్రూట్ జ్యూస్, ఆల్కహాల్ వంటి డ్రింక్స్లో చక్కెర, యాడిటివ్స్ ఉన్నాయని, ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడేందుకు కారణమవుతాయని పేర్కొన్నారు. మూత్రంలోని మినరల్స్ బయటకు పంపి స్ఫటికాలు ఏర్పడకుండా నిరోధించడానికి నీరు అవసరమని డాక్టర్లు చెప్పారు.